వ్యాప్తంగా వైసీపీ పార్టీ నెల 5న తలపెట్టిన ఫీజు పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తమ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఊసేలేదని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మంజూరు అయిన 12 మెడికల్ కళాశాలలను క్యాన్సిల్ చేయాలని కేంద్రానికి లేఖ రాసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని, మొట్టమొదటిసారి ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తున్నామని గంగుల విమర్శించారు. ఇందులో ఒక కుట్రకోణం ఉందని, వీటిని ప్రైవేట్ కాలేజీలుగా మార్చి తనకు సంబంధించిన వ్యక్తులకు వీటిని కట్టబట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వసతి దీవెన, విద్యా దీవెన అందని విద్యార్థులు ఈ నెల 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా ఏర్పడి ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా కేవలం ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు నుంచి 3 ఇన్స్టాల్మెంట్లు కూడా ఉంటే ఒక్కటి కూడా ఇచ్చిన పాపన పోలే. దాదాపు 2,800 కోట్లు విద్యా దీవెన, 1,100 కోట్లు వసతి దీవెన, అంటే హాస్టల్ ఫీజులు కానీ, వాళ్ళ మెస్ బిల్స్ కానీ ఇప్పటికీ చెల్లించకుండా కట్టుకోలేని పిల్లలు ఈరోజు కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేకుండా పేద విద్యార్థుల జీవితంతో ఈరోజు చంద్రబాబు నాయుడు చెలగాట మాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఇక్కడ విజన్ 2050 చెప్పడం కాదు, ఈరోజు కళ్ళ ముందు పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళకి తక్షణమే ఆ ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి కింద రావాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పి కోరడానికి ఈరోజు పెద్ద ఎత్తున రేపు ఫిబ్రవరి 5వ తారీఖున ఈ కార్యక్రమం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఇచ్చేది ఒకటే పిలుపు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఆయన దిగిపోతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 12,000 కోట్ల రూపాయల బకాయిలు వదిలేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చడం జరిగింది. ఈరోజు మళ్ళా తిరిగి అధికారంలోకి రావడానికి నేను జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలే కాదు, నేను చెప్తున్న సంక్షేమ పథకాలు కూడా కలిపి కొనసాగిస్తాను, ఆయన చేసే సంక్షేమ పథకాలు కూడా ఆపను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఆయన చెప్పేవి కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా చేయకుండా కేవలం ఈరోజు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నేను ఎక్కడో రాజధాని కడతాను, నాకు వచ్చిన డబ్బులన్నీ రాజధాని మీద ఇన్వెస్ట్ చేస్తాను అంటే రాజధాని ఎంత సైజు ఉంది, అక్కడ ఎంత జనాభా ఉంది, ఒకవేళ నిజంగా రాజధాని డెవలప్ అయితే కూడా ఎంతమంది జనాలు ఎక్కడ ఉంటారు అంటే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా జనాలు కదా, వాళ్ళకంతా అభివృద్ధి అవసరం లేదా, వాళ్ళకంతా సంక్షేమం అవసరం లేదా, కేవలం రాజధాని కడితే సంక్షేమం, అభివృద్ధి అన్నీ అయిపోతాయా? ఈరోజు విద్యా వ్యవస్థకు వస్తే దాదాపు 17 మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేయమని చెప్పి రాసిన ఘనత మొట్టమొదటిసారి ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మొత్తం కూడా రేపు మాకు మొదలవుతాయి, ఇంకో సంవత్సరం రోజులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగితే మొదలయ్యే పరిస్థితి ఉన్న మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలకి నేను డబ్బులు కేటాయించలేదని చెప్పి ఈరోజు మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేశాను. అంటే కేవలం ప్రైవేటీకరణ జరగాల, అది ఆయనకు సంబంధించిన వ్యక్తులకి, ఆయన పార్టీ వారికి, తెలుగుదేశం వాళ్ళకి మేలు జరగాల అని చెప్పి ఆలోచన తప్పితే ఎక్కడ కూడా పేద ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కనపడలేదు. కాబట్టి రేపు జరగబోయే ఫీజు పోరుబాటులో ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా ఎవరికైతే వసతి దీవెన, విద్యా దీవెన అందలేదో ఇది మీ హక్కు కోసం మేము చేస్తున్న పోరాటం కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలా. ఖచ్చితంగా మనం దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురాపోవాలా. ఏదైతే ఆయన మాట ఇచ్చాడో ముక్కు పిండైనా మనం వసూలు చేసి ఆయన ఇచ్చిన మనకి ఏదైతే ఆయన మాట చెప్పాడో అది నెరవేర్చుకునే విధంగా ఫైట్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుతాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.